వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వైష్ణవి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ రెజిన్ ఆర్ట్ వీడియో. ఈ వీడియోలో నేను ఫస్ట్ టైం అసలుకి ఈ రెజిన్ మొత్తం చూసి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అనమాట. ఏదో ట్రై చేద్దామని చెప్పి ఇవన్నీ తీసుకున్నాను. వాటి వీడియో నేను ఆల్రెడీ పెట్టాను. లింక్స్ అన్నీ మీషోలో తీసుకున్నాను. అవన్నీ ఒక డబ్బాలో సర్దుకొని స్టార్ట్ చేశాను అనమాట. చూస్తానంటే వీడియోస్ చేయాలనిపించి అన్నీ ఆర్డర్ పెట్టుకున్నాను. అన్నీ చేయడానికి ట్రై చేస్తున్నాను అనమాట. ఇక్కడ దీంట్లో కొన్ని టిప్స్ చెప్తాను నేను. ఖచ్చితంగా యూవీ రెజిన్కి మాత్రం యూవీ లైట్ ఉండాలి. అది డ్రై అవ్వాలంటే నేను ఆ లైట్ తీసుకోలేదు. నార్మల్గా 24 hours అయిపోయిన తర్వాత డ్రై అవుతుందేమో అనుకున్నాను. మనం దాని షేప్ వస్తుందేమో అనుకున్నాను, కానీ అలా రావట్లేదు. యూవీ రెజిన్ మాత్రం ఖచ్చితంగా యూవీ ల్యాంప్ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇలాంటి టేప్స్ అస్సలు వాడకూడదు. మనం నార్మల్ టేప్స్ అస్సలు వాడకూడదు. అంటే క్లీనింగ్ వాడచ్చు. మామూలుగా టేప్ మీద కూడా పెట్టి కొన్ని ఇయర్ రింగ్స్ కానీ మోల్డ్స్ కానీ ఏమైనా చేస్తారు కదా, అలాగైతే మాత్రం యూవీ రెజిన్ టేప్ ఉండిద్ది, అదే వాడాలి. ఆ వీడియోస్ కూడా నేను ముందు పెడతాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నేను కూడా ఇప్పుడే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, నేర్చుకుంటున్నాను. చాలా మిస్టేక్స్ కూడా అవుతున్నాయి. మిస్టేక్స్ అయితేనే కదా ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది మనకు అర్థమవుతుంది. అండ్ ఎవరికైనా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన వీడియోస్ ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఇంకా వీడియోస్ చేస్తాను. ఆ ల్యాంప్ అయితే ఆర్డర్ పెట్టున్నాను, ఇంకా రాలేదు. ఇక్కడైతే ఇది యూవీ రెజిన్ అనమాట. ఇది జ్యువెలరీ పర్పస్కి యూస్ చేస్తారు. నార్మల్గా అపాక్సీ రెజిన్ అనేది నార్మల్ ఫోటో ఫ్రేమ్స్కి ఇంకా ప్రిజర్వేషన్కి చాలా కీ చైన్స్కి మొత్తం యూస్ చేస్తారు. ఇది యూవీ రెజిన్ అనేది జ్యువెలరీ మేకింగ్కి యూస్ చేస్తారు మ్యాక్సిమం. ఇవైతే గ్లిటర్స్ అనమాట. ఈ గ్లిటర్స్ ఇవన్నీ నేను మీషో నుంచి తీసుకున్నాను. వాటి ప్రైజెస్, వాటి క్వాలిటీ అంతా నేను ఒక వీడియో చేసి పెట్టాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. మన ఫేవరెట్ కలర్ పింక్ కాబట్టి పింక్తో ఏమైనా హార్ట్ చేద్దామని చెప్పి తీసుకుంటున్నాను. నా దగ్గర స్టిరింగ్ కూడా ఏమీ టూల్స్ కూడా లేవు. ఫస్ట్ ఇదే నేను చేయడం. ఇవన్నీ రెజిన్ అన్నీ తెచ్చుకున్నాను, ఆగలేక చేసేస్తున్నాను అంతే. అన్నీ గ్లౌజ్, మాస్క్ మాత్రం కంపల్సరీ వేసుకోండి. అసలుకి ఇది చాలా డేంజర్. ఈ రెజిన్ అనేది ఇవి మనకి హ్యాండ్స్కి టచ్ అయినా, ఎక్కువ దాని స్మెల్ చూసినా చాలా ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా మాస్క్, గ్లౌజెస్ వేసుకొని ట్రై చేయండి మీరు చేసేటప్పుడు. నేను ఒక 5 minutes కూడా చేయలేదు అంతే. దగ్గరగా ఏం ముట్టుకోలేదు, నేను కూడా హ్యాండ్కి ఏం అవ్వలేదు నాకు. ఎవరైనా చేసే వాళ్ళు ఉంటే ఇవి చిన్నపిల్లలకి మాత్రం అస్సలు చాలా దూరంగా ఉంచండి. అసలు దగ్గర ఉండకూడదు ఇవి చిన్నపిల్లలకి. చాలా డేంజర్ ఇది కెమికల్. ఇక్కడ ఈగలు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాయి అన్నమాట. ఫ్యాన్ లేదు అక్కడ. ఆ ప్లేస్లో చేస్తున్న ప్లేస్లో ఫ్యాన్ లేదు, కరెంట్ పోయింది ఆ టైంకి. ఇట్లా ఏదో ట్రై చేస్తున్నాను. మొత్తం మిక్స్ చేసి మళ్ళీ రెజిన్ వేసి మొత్తం ట్రై చేస్తున్నాను. దాన్ని ఒక 24 hours ఒక 3-4 times కలిపెట్టి ఉంటాను నేను. అసలు సెట్టే అవ్వలేదు. ఖచ్చితంగా యూవీ ల్యాంప్ కావాలని అర్థమైంది నాకు. ఇంకా అది వచ్చేసే వరకు నేను ఏ వీడియోస్ కూడా చేయలేను ఇంకా దీని మీద. మీకు కానీ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకుందని మనం యూవీ ల్యాంప్ కింద పెట్టుకుంటే అది సెట్ అవుతుంది. 20 minutes 30 minutes దాని మీద టైమర్ రిమూవ్ అవ్వడానికి మనం ఈ ఫైర్ని యూస్ చేస్తాం అనమాట. చాలా వరకు బబుల్స్ పోతాయి అండ్ మనకేం డ్యామేజ్ కూడా అవ్వదు.